రామాయణంలో రామరావణుల మధ్య యుద్ధం జరగడానికి కారణమైన ఒక వ్యక్తి గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఆమెనే శూర్పణఖ. శూర్పణఖకి ఇదివరకే వివాహం జరుగుతుంది. దానవలోకానికి చెందిన యువరాజైన విద్యుజ్యఫాని పెళ్లి చేసుకుంటుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉంటాడు. విద్యుజ్యఫాకి రావణుని యొక్క లంక పైన ఆయన యొక్క సింహాసనాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. దానికోసం పాతాళానికి వెళ్ళి అక్కడున్న కాళికేయులతో మంత్రతంత్ర విద్యల్లో ఆరితేరాలనుకుంటాడు. కానీ ఈలోపే ఆ విషయం రావణుడికి తెలిసి విద్యుజ్యుఫాను చంపేస్తాడు. చంపిన తర్వాత శూర్పణఖకి ఎవరైనా మంచి వరుణ్ణి చూసి వివాహం చేసుకోమని చెప్తాడు. అప్పుడే శూర్పణఖ ఒక అందమైన అమ్మాయి రూపం దాల్చి రావణుడి దగ్గరికి వెళుతుంది. రాముడు కాదనడంతో సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలోనే లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులను ఖండిస్తాడు.